శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. రేపటి నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోపక్క ఆలయంలో వైదిక కార్యక్రమాలకు అర్చకులు సిద్ధమయ్యారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఈరోజు అంకురార్పణ, రేపు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క ఆలయంలో అర్చకులు వైదిక కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంటే ఆలయం వెలుపల భక్తులకు, తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కూడా అనేక ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. చూస్తున్నాం మనం ఇక్కడ శ్రీవారి ఆలయం ముందు నిత్యం కూడా వాహన సేవలన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం గుండానే, ఈ తిరువీధుల గుండానే నిత్యం కూడా వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా జరిగే ఈ వాహన సేవలకి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఇక్కడ మనం చూస్తున్న విధంగా ప్రత్యేకంగా గ్యాలరీల నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో భక్తులు అధిక సంఖ్యలో ఒకేసారి గుమికూడకుండా, వాళ్ళ మధ్య తోపులాట్లు జరగకుండా ఉండే విధంగా ఇక్కడ టీటీడీ గ్యాలరీల నిర్మాణం కూడా చేసింది. ప్రతి గ్యాలరీలో ఆహారం అందించే విధంగా, అదేవిధంగా ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినా లేదా భక్తులకి అనారోగ్యం పాలైన వారిని వెంటనే బయటకు తరలించేదానికి మధ్యలో కూడా దారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. శ్రీవారి ఆలయానికి కూడా ప్రత్యేక అలంకరణ కూడా ప్రతి 3 రోజులకు ఒకసారి పుష్పాలంకరణ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తాం పుష్పాలంకరణ కూడా రెడీ చేస్తున్న పరిస్థితి మనం శ్రీవారి ఆలయం దగ్గర చూస్తున్న పరిస్థితి ఉంది. మాడ వీధుల్లో ఇంకా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విధంగా తిరుమాడ వీధుల్లో దాదాపు 1,80,000 మంది భక్తులు నుంచి 2 లక్షల మంది భక్తులు వాహన సేవల్ని ప్రత్యక్షంగా ఈ తిరువీధుల నుంచి కూడా వీక్షించేదానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అదనంగా వస్తే మాత్రం వాళ్ళకి వెలుపల ఎల్ఈడి స్క్రీన్లు, అంటే తిరుమలతో పాటు తిరుపతి అన్ని దాదాపు ప్రధాన భక్తులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 36 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి వెలుపల ఉన్న భక్తులను కూడా ఈ స్క్రీన్ల ద్వారా వాహన సేవలను వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా టీటీడీ ప్రకటించడం జరిగింది. ప్రతిరోజు కూడా రాత్రి అంకురార్పణ జరగనుంది. అదేవిధంగా 24వ తేదీ దాదాపు సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మేనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. ఆ రోజు రాత్రి 9 గంటలకి పెద్ద శేష వాహనంలో సోమవారం భక్తులకు దర్శనం ఇస్తారు. ఇంకా 25వ తేదీ చిన్న శేష వాహనం, రాత్రి హంసవాహనం, 27వ తేదీ ఉదయం సింహవాహనం, అదేవిధంగా రాత్రికి ముత్యపు పందిరి వాహనం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 27వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వోపాల వాహనంలో సోమవారం దర్శనమిస్తారు. ఇక 28 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టం ప్రారంభం అవుతుంది. ఉదయం మోహిని అవతారంలో దర్శనమిచ్చిన సోమవారం రాత్రి సోమవారికి అత్యంత ప్రీతికరమైన గరుడ సేవలో భక్తులకు దర్శనమిస్తారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు, మరి రేపటి నుంచి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పించబోతున్నారు. ఈ సందర్భంగా అనేక ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇది తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సమాచారం. వీడియో జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.